భర్తలేని భాగ్యశాలిని చేసినావా అంట వర్రబట్టే బాలమాని అప్పటి వరకు చూడు తెల్లంగా వెళ్ళారు తండ్రి ఆ రాజగారింటి కాడ ఏమి జరిగిందో అని ఆ పట్టణంలో ఉన్న ప్రజలోకులు ఒకలా ఇద్దరు పురాణ 18 జాతిల మంది ఇక అందరక మంగుళాల ముందగచ్చనా ఆ కోతి పిల్లరీదు ఆ తల్లిరో మందికి దండ వల్ల పెడుతున్నదో అక్క ఏడతాను నేను మూల మారాకుండా ఇప్పుడు నేను పోతే నాకు కనవ రాదా నానే బయలు బయలు నానే వస్తాడు వస్తాడు అమెరికా నగరాము వచ్చేనా జరుగుంది మా బావింటి మూడు ఏం జరిగింది ఎందుకొరకు వెళ్తాను మా అక్క ఇక దీపావళి వేయిద్దా బావా ఓ బాబో కొట్లాడు కొట్టినారా ఇక నువ్వెట వచ్చిన బావా ఓ బాబో ఎంత మంచోడు చంపుతాను రా కప్పు నీరు ఉంది కదా వారి ముఖాల కింద వీడు పట్టేసు ఇక నువ్వెట్లా వచ్చినావు బావా ఓ బాబో మామ వచ్చిండే అవ్వా ఓ అవలారా కోలక్క మా బావ వచ్చిండు బావ వచ్చినా నేను ఏడుతా అంటే ఒక్కరన్నకి ఇంత నైంచో పావుచారు నైట్ పోయి చిన్న పొరగాలు తెచ్చిపోయాలి నోట్లో వచ్చినా అక్క బావ పిడాతమైనట్టు అయ్యో దమ్మినాయ దమ్మిన తమ్ముడా అయ్యో దమ్మినాయ దమ్మిన తమ్ముడు నేను ముండనైతి కదరా నా సోదరా నేను ముండనైతి కదరా నా తమ్ముడా బావ దర్శన దమ్మిన తమ్ముడా బావ దర్శన వట్టి వట్టి నా తమ్ముడా కూర్చొని ఉన్న కదరా నా తమ్ముడా అయ్యో భగవంతా బావా ఈ కాలం మొక్కుతానా నా తమ్ముడా భర్తలేని భాగ్యశాలిని మాయలేదా సత్యవా బావా మళ్ళా కుక్కలు దొరుకుతామే అక్కో అదే ఉంది అల్లా మళ్ళా దొరుకుతామే కుక్కలు ఎక్కడమ్మా అయ్యో మా బావ దగ్గర నేను ఎడతాను కుక్కర్ మాయమని పడుతుంది కుక్కర్ ఫోర్ కూడా మరి అక్క ఎందుకంటే ఇంకేమైనా నచ్చటోళ్ళు పోయేటోళ్ళు ఉంటే చెప్పి మతలాలు చేపిస్తా ఎందుకంటే ఇక భావం లేదు దానం చేద్దాం మురుగు వాసన పడుతున్నాడు అని చెప్పండి భర్తను కనుక నేవి కర్ణాల గడ్డ గాలిపెట్టు కాదురా కంచు పెంచు ఇనుము ఇత్తంటే పంచలోహాలతో పెట్టెల తయారు చేసి నా భర్తను కనుక నేను ఆ పెట్టెలో పెట్టి మరి కాట్నాల గడ్డ పెట్టడు కాదు తన కట్టుకున్న మనమటి గదిలో ఆ బొంద తీసి ఆ బొందలో ఒకవేళ నా
గర్భాలని గర్భడికల్లా కొడుకే పుట్టినా బిడ్డే పుట్టినా మరి పుట్టినప్పుడు మాత్రం అనగా చిన్ననాడు చిన్నమంది పెరిగి పెద్దవాళ్ళు నాడు ఆనాడు మాత్రం అనగా అవ్వా ఆ కొడుకు కలిగి అవ్వ మా తండ్రి అంటే కొడుక మీ తండ్రి తెచ్చిండు రా నేను అంట అవ్వా నేను పుట్టి తల్లి లేదు కదా మరి నేను కనుక ఏమి అగో తండ్రి బొక్కలు తీసుకుపోయి కాసి పుణ్య నదిలోనే కలిపితే పుణ్య గాని ఆ కొడుకల్లా నాడు కాదు తమ్ముడు కర్ణాలగడ్డ పోతా అక్కడ నా భర్త బొక్కలు దొరుకుతాయా పురానికైనా మరి పనమడి గారు నా బొంద తవ్వి ఆ టంకు పెట్టిన బయట పెట్టి దానాడు నాకు మీ తండ్రి అని నేను చూపెడితే ఆ బొక్కలు కట్టుకుని పోయి కాసి నదిన కలుపుతాం అందు పురానికైనా బావన 12 మందిరంలో పెడదాం తమ్ముడా ఎవరన్నా ఇంత పెట్టుకుంటారా ఇంత సేవాన్ని పెడతారా ఒక్క తప్పుడు చేయరు దేవుని పట్ల సాలేదా ఇంత పెడతారా ఎవరు చంపారు నువ్వు చూసినావా నీ కళ్ళే కనిపిస్తలే కదా చూసిన చెప్తావా అయ్యయ్యో మరి నువ్వు ఇత్తడి కంచు పెంచు రాగి బంగారముతోని పెట్ట కూడా వేసినారు రో రామరవదే కొట్టినప్పుడు ఆ పండుగ వేసి కత్తి మూలకుండా లేచింది పండుగ మర్చిపోయిందమ్మా నా భర్త లేని పండుగ కాదురా అయ్యయ్యో రామా నా భర్త లేని పండుగ నాకెందుకు రాని ఆ మూలకుండల పండుగ వేసి కత్తింది భర్త తల ఎవరు పెడతాడా పెట్టడా మూత పెట్టాను తీసిండ్రు పనమంటల పొందలు పెట్టిండ్రు ఆ పొంద మాత్రం చేసిందయ్యా బొంద సదనం చేసినాక ఇక అందరూ అప్పటికిప్పటికి అంటారు అయ్యా వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు ఒకరు కష్టం ఒకరికి ఏం బాధ చేసుకోవడం అక్కడ వెళ్ళిపోతా అంటే నింబోలు మారదు ఏమంటాడు అక్క బాలమణిదేవి నాకు ధైర్యం వస్తలేదు చెప్పొద్దు కానీ తోడ వచ్చింది కానీ అయితే నాకు బాధ లోతుగాలు అయితే గుంటలు తిన్నాక మత్తలు పెడతారా కొడుకో కానీ అక్క ఎందుకంటే సచ్చినోడు అక్క ఏమంటారు కదరా సచిన్ ఇంటి కదా సార్ ఇల్లు కాదు ఉండదు ఉంటుంది అట్లా ఉంటే ఇంట్లో తీరు కదా బగ్గ భాష ఇంట్లోకి రాదా అచ్చోడు ఇంట్లో తీరు అక్క తమ్ముడా మాటకు అర్థమైందిరా నేను పోతాను వెళ్ళిపోతాను తమ్ముడా నా పిల్లలు తీరుతాను నారాకట గుర్రాలు ఎందుకురా మనసులోకి ఏం పుట్టిందిరా తమ్ముడా మా ఇంట్లో 10 ఉన్నారా 20 మంది ఉన్నారా తమ్ముడా మరి బావ వచ్చిండు నా ఇల్లు చీకటి అయింది తమ్ముడా నేనేం చేయాలి నా ఆపిటోన్నా బావలు లేపిటోన్నా అట్లా కాదు తమ్ముడా నువ్వు ఇంటికి వెళ్ళిపో పోయి నీ భార్యని శాంతి మంది తమ్ముడా నువ్వు కనుక ఏవి 3 రోజులు
నాడు రాకున్నా గాని 5 రోజులు నాడు రా, 5 రోజులు నాడు రాకున్నా 9 రోజులు నాడు రా, 11 రోజులు నాడు నన్ను ముండమోపుతారు తమ్ముడా. ఎడ్డిదో గుడ్డిదో మన అవ్వ భూమి మీద బతి ఉంచి అయ్యో నా బిడ్డను ముండమోపుతారని తల్లి చేతుల గలది తెల్లజీర తెల్ల జాకెట్ అగో ముండగాదులు పట్టుకొని తమ్ముడా నా ఇంటికి వచ్చురా, నా ఇంటికి వచ్చురో అయ్యో తమ్ముడా నన్ను ముండమోపురా నిగలు ఒగ్గుదా యువటి రోజుల్లో భర్తలేని భాగ్యశాలిని తమ్ముడా నీరాయి పోతీరా భర్తలేని రాజ్యమురా రాజభాగం అయితారు తమ్ముడా ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదురా తమ్ముడు నీ భార్యను తీసుకొని వస్తే నీవు కూర్చునే తులవారం మీద నీ భార్య కూర్చుంటదిరా నీ బావయ్య రాజ్యం నువ్వే పొందురా అయ్యా మీరు ఉండు అన్న చోటారా నీళ్ళల్లా ఉంటారా కలుగురు తమ్ముడు కాలంటే తమ్ముడా తమ్ముడు ఈ వారి వేళల్లా నీ భార్య వదిలాడు తీసుకొచ్చి ఏడేడు వేళల్లా మీరు ఉండవన్న చోట ఉంటే మీరు పెట్టిరన్న వింట కాదంటే నీ భార్య కాళ్ళైన మొక్కుదరా అద్దు అది దిక్కున్నది అర్థమైంది అదే అచ్చిరాందని కాలు మొక్కుతావా మొక్త నా కాలు మొక్కినా మంచిది కానీ ఎవరక్కడ నీకు లేదు కూర్చోాలి ఎందుకు లేస్తా మా అక్కను అద్దంటారు మొక్కమంటా అక్క లేని బాగుంటుందే సొమ్మంతా పెడుతూ కూర్చో కూర్చో అయితే మరి ఆనాడు మాత్రం అనగా నింబోలు మారాదు ధన ఎక్కడికి వచ్చిండు అగో నింబోలు నగరు ఏరుకున్నాడమ్మా అయితే బాగా చంపిన కదా సంపవాల్సిందే అని బొందు పెట్టావు మంచి పని చేసి నేను అత్త అంటే మా అక్క పానం తరియలేక ఏడుచుడాని మా అక్క ఏడుస్తాను మా అక్క ఏడుతాను మోసం చూసిన నేను ఏడుతాంటే లోకం నవ్వుతుంది నీకు బాధ తెలుస్తుంది మా అక్క రమ్మను దిగపోదాం రా అక్కు రాను రానే నేనట ఇక బావదచ్చుడు తమ్మి ఇవ్వలేరు నాకు ఇవ్వలేరు కదా నువ్వు వచ్చో రాజ్యం వేలుకో మరదలు తీసుకొని తులవారం మీద కూర్చుని పెట్టుకోండి అంతా మీ అక్క రమ్మని విషయం ఏం పాడైందే తింటావా పడతావా చెప్పు ఏమో అనుకుంటాను మరి నువ్వు ఇప్పుడు మీ బావ వచ్చి నువ్వు కుర్చీ కూర్చొని రాజ్యం వెళ్తావు అవును రాజు భార్య అంటే దొరసాని ఏం చేయాలి తులవారం ఊగాలి నువ్వు అంటుందే ఊగు అంటుంది కానీ మీ బావ వచ్చింది కాబట్టి నువ్వు రాజ్యం వెళ్తే లోకం ఇవ్వలేమన్నారు మీ అక్క మా ఆడబిడ్డ కళ్ళ ముందట్లే ఉండగా నేను తులవారం ఊగితే దేవన్నపేట నా సౌతులు ఊకుంటారా సారము లేని సముద్రం ఏమంటారు
నేనున్నాక వాళ్ళు ఏమంటారే? కాదు కాదు కాదు, మీ అక్కని చక్కనే నేను వస్తా. మీ అక్కని చంపాలి నువ్వు. ఎవరు? మీ అక్కని చంపాలి. రామ 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 రామ. మా అక్కని చంపు అంటావా? ఇడిచిపెట్టు. పాత దాకి మేరది ఒక్కటే కుట్టు కుట్టింది. పర్రం అంటే 10 మందిలో పర్రం పోతుంది. మా అక్కని చంపు అంటావా? అయ్యో అక్క 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 అనేది బాగానే అరలుతుంది, బొరలాడతావు. ఉండయా మరి? మరి నీకున్నది మీ అక్క మీద ప్రేమ, మా అక్క తోడ వచ్చిన అక్క అక్క నెట్టు చంపానంటారు. మరి మరి మీ అక్కకున్న తమ్ముడి మీద ప్రేమ. ఆ రోజు మీ బావ వచ్చి కొడతానే వద్దయ్యా, మా తమ్ముడు తెలిసో తెలియక తప్పు చేసిండయ్యా, వద్దయ్యా అని ఒక్క మాట అన్నదా? నేను చంపలే. ఒక్క మాట అన్నదా? అనుకుంటా చంపలే. చంపగల సాది పెంచి పెద్ద నేను పెళ్లి చేపిస్తాను. నీ రంజకోడికి ఎట్టిందో నాకు తెలియదు. ఇగో చంపవు కదా. రాలో 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 ఉన్నారో రాకో పోషకో మెసకో ఉప్పలకో రాలో రాలో. ఇగో మా ఆయన మంత్రాలు నేర్చుకొని నాగసర్ప అవతార వ్యక్తి వాళ్ళ భావం చంపి రాలో రాలో రా. మీ అక్కని చంపదంటే ఊకుంటా. అవ్వతోడు ఎట్లా చెప్తా ఇప్పుడు ఇప్పుడు పగటీలు అయింది. ఇక్కడ అక్కడి వారికి ఏళ్ళైతే సంతకాలు అయితే సంతకాలు వాళ్ళు ఎవరు వస్తారు? సాకులు వస్తారు. సాగలేసం కట్టుకొని పోయి మీ అక్కని చంపుతారు. ఏముండా నేను సాకులు ఉన్నాయి కానీ పోతా వాపిలో మంది లోకమారా. ఆగు నేను పోతా. సాగాలి ఏ జమల్లా నీచెండు ఈమెలో పెట్టుకుని కనిపిద్ద అనుకోని తన వచ్చే వరకు మాత్రం మనకు మునుముని సందల పడుతుంది. రవి భాస్కరుడు మాత్రం మనకు తల్లిగారు బాని వేయిండు. అప్పటి వరకు మాత్రం మనకు 7 కొట్టే సమయాన అక్క ఇంటి ముందర వేయిండాట. సాగలోన్యావా ఓ సాగలోన్యావు ఓ ఎక్కడమ్మా సాగలోన్నయ్యా ఓ సాగలోన్యాయో. మరి ఎవరయ్యా ఆ బిడ్డ బాలమాదేవి భర్త దక్షిణ నాటి నుంచి ఇంటిదే దార భూమిదే దార అవుతాను. అప్పటి వరకు ఆ తమ్ముడు అత్తలేడు, ఆ మరదలు అత్తలేడు. మరి నా తమ్ముడు ఏ తవ్వని వస్తాడో ఏ దారిని వస్తాడో అని ఆ తల్లి చూస్తున్నా. మరి ఎవరయ్యా? మరి వాళ్ళ కింద ఉండేవాడు గుర్రాల నాపరితనం చేసేవాడు మాల బేతాళుడు. తను ఏమన్నాడు? అవ్వా ఎడిసి ఎడిసి నీ ప్రాణం పోతే నీ భర్త ప్రాణం ఏంది, నీ గర్భాన కొడుకు పుట్టే తెలియదు, బిడ్డ పుట్టే తెలియదు, ఇద్దరితోనే మీ వంశమే నిర్వంశం అయిపోతుందమ్మా. వద్దు బిడ్డ, నీ గుండెరాయి వేసుకుని నువ్వు భూమి మీద బతకాలని ఉన్నాడు. అంతలా అయితే తన భార్య దాసి లక్షమని తన చేతి కింద దాసిని కనిపించిండు. ఎందుకయ్యా అర్ధరాత్రి వేళ ఆ బిడ్డ కడిపేనొచ్చును కాలేనొచ్చును అవి ఉండవు అని ఆ తల్లి ఏమడి ఉండమని చేసిందా? బిడ్డ సాగర తను వచ్చిండు, అతనికి సరైన పెట్టకు వేడి అన్నం పట్టుకొని పోయి అతని వేడంగా వేసిరాపోవా. సాగు తాడు తెంపితే ఈ సాగులు చెప్తలేదు, ఏమి చెప్తున్నా బాడుతావు. మన రాజు చచ్చిపోయినా మన దుఃఖంలో మనం ఉన్నాం. తల్లి అలాంటి మాట అనకమ్మా, పట్టుకొని పోయి వేసిరాపో విద్య.
ఆకలి మొక్కలు ఎవరు ఎడు చూస్తున్నాడు ఓ కెనబొక్కపోడా ఎడు చూస్తున్నాడు ఓ బలిగుడ్డోడా నీ గుడ్లు తీసుకుంటారా ఎడు చూస్తాడా మొక్కలు ఎవరో పాడుగా నీ సాగులు ఎడితే ఏమి లేదు నీ నోట్లన ఉత్సవం అంతా పోతే నువ్వు ఆనే ఉండి ఎడవకు బిడ్డ ఏ బట్టలు మా దొరసాని బట్టలు నా బట్టలు నీ నెల అయితే నేను లంగ విండక ఇక పట్టుకదా అంటే 2 రోజులు పట్టుకున్నావే అదో